ఈ రోజు జనసమితి ఆఫీసులో అల్లాహజ్ దాసాబ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము పేద కుటుంబాలకు ఈ రోజు రేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కోదరరామ్ సార్ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే బస్సులు ఉన్నారో ఎక్కడెక్కడైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి టోకెన్స్ ఇచ్చి ఈ రోజు ఈ మంచి ప్రోగ్రాంకు మాకు అవకాశం ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ అండి. రాబోయే రోజుల్లో కూడా ఫ్యూచర్లో కూడా ప్రతి రంజాన్కు మేము మీ తరపు నుంచి జనసమితి చేసిన బస్సులలో సెలెక్ట్ చేసిన వాటి గురించి ఎక్కడెక్కడైతే బీద ముస్లిమ్స్ ఉన్నారో బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ మేము సహకారం చేస్తామని మా ట్రస్ట్ ద్వారా నేను హామీ ఇస్తున్నాను. ఇమాం గారు వారు ప్రతి సంవత్సరం ఈ రంజాన్ సందర్భంగా పేద ప్రజలకి తన వంతుగా సహాయం అందిస్తూ ఉన్నారు. మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే రంజాన్ అనేది చాలా పవిత్రమైన మాసం. అది పవిత్రమైన మాసం అని ఎందుకంటున్నామంటే మనిషిగా బతకాలి, ప్రతి మనిషి సాటి మనిషి పట్ల ప్రేమభావంతో తన బాధ్యతలను నెరవేర్చాలి అని చెప్పి ఈ మాసం చెప్తుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు రోజా ఉంటారు. రోజా ద్వారా తన కష్టాలను తాను తెలుసుకోవటం కాదు, సాటి మనిషి కష్టాలను అర్థం చేసుకొని వాళ్ళ పట్ల సానుభూతి కలిగి ఉండాలనేది రోజా నేర్పిస్తుంది. అదేవిధంగా జకత్ అంటే తనకున్న దాంట్లో కొంత దానం చేసి ఇతరుల పట్ల తన బాధ్యతను నెరవేర్చాలని ఈ మాసం చెప్తుంది. అట్లాంటి కీలకమైనటువంటి సూత్రాల ఆధారంగానే మరి ఇమాం గారు ఇవాళ పేద ప్రజలకి సాయం చేయాలని నిర్ణయించుకోవడం, దానికి మేమందరం కూడా సాధనగా పనిచేయటం, వాహకులుగా తోడ్పడటం అనేది మాకు కూడా ఈ పుణ్యంలో కొంత భాగం దక్కింది. వారికి మేము ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా మీ పార్టీ అంటే కేవలం రాజకీయాలు చేయటమే కాదు, మనుషులకు తోచిన మేరకు ఆదుకోవటం అందులో ఒక బాధ్యత. గాంధీ గారు అయితే కన్స్ట్రక్టివ్ వర్క్ అంటారు, నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహించటం ఒక బాధ్యతగా ఉండాలనే మాట కూడా అంటారు. కాబట్టి పార్టీగా ఈ అన్ని కార్యక్రమాలను మేళవించుకొని మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ఇమాం గారి సహాయంతో ఈ సహకారం అందించటం మాకు తృప్తిగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి బాధ్యతలు నెరవేరుస్తాం. ఈరోజు జనసమితి ఆఫీసులో అల్లాహజ్ దాసాబ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము పేద కుటుంబాలకు ఈరోజు రేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కోదరరామ్ సార్ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే బస్సులు ఉన్నారో ఎక్కడెక్కడైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి టోకెన్స్ ఇచ్చి ఈ రోజు ఈ మంచి ప్రోగ్రాంకు మాకు అవకాశం ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ అండి. రాబోయే రోజుల్లో కూడా ఫ్యూచర్లో కూడా ప్రతి రంజాన్కు మేము మీ తరపు నుంచి జనసమితి చేసిన బస్సులలో సెలెక్ట్ చేసిన వాటి గురించి ఎక్కడెక్కడైతే బీద ముస్లిమ్స్ ఉన్నారో బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ మేము సహకారం చేస్తామని మా ట్రస్ట్ ద్వారా నేను హామీ ఇస్తున్నాను. ఇమాం గారు వారు ప్రతి సంవత్సరం ఈ రంజాన్ సందర్భంగా పేద ప్రజలకి తన వంతుగా సహాయం అందిస్తూ ఉన్నారు. మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే రంజాన్ అనేది చాలా పవిత్రమైన మాసం. అది పవిత్రమైన మాసం అని ఎందుకంటున్నామంటే మనిషిగా బతకాలి, ప్రతి మనిషి సాటి మనిషి పట్ల ప్రేమభావంతో తన బాధ్యతలను నెరవేర్చాలి అని చెప్పి ఈ మాసం చెప్తుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు రోజా ఉంటారు. రోజా ద్వారా తన కష్టాలను తాను తెలుసుకోవటం కాదు, సాటి మనిషి కష్టాలను అర్థం చేసుకొని వాళ్ళ పట్ల సానుభూతి కలిగి ఉండాలనేది రోజా నేర్పిస్తుంది. అదేవిధంగా జకత్ అంటే తనకున్న దాంట్లో కొంత దానం చేసి ఇతరుల పట్ల తన బాధ్యతను నెరవేర్చాలని ఈ మాసం చెప్తుంది. అట్లాంటి కీలకమైనటువంటి సూత్రాల ఆధారంగానే మరి ఇమాం గారు ఇవాళ పేద ప్రజలకి సాయం చేయాలని నిర్ణయించుకోవడం, దానికి మేమందరం కూడా సాధనగా పనిచేయటం, వాహకులుగా తోడ్పడటం అనేది మాకు కూడా ఈ పుణ్యంలో కొంత భాగం దక్కింది. వారికి మేము ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా మీ పార్టీ అంటే కేవలం రాజకీయాలు చేయటమే కాదు, మనుషులకు తోచిన మేరకు ఆదుకోవటం అందులో ఒక బాధ్యత. గాంధీ గారు అయితే కన్స్ట్రక్టివ్ వర్క్ అంటారు, నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహించటం ఒక బాధ్యతగా ఉండాలనే మాట కూడా అంటారు. కాబట్టి పార్టీగా ఈ అన్ని కార్యక్రమాలను మేళవించుకొని మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ఇమాం గారి సహాయంతో ఈ సహకారం అందించటం మాకు తృప్తిగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి బాధ్యతలు నెరవేరుస్తాం.